Good morning, everyone. Everyone type in chat box. Good morning, everyone. Good morning, sir. Good morning, ma'am. All right. గుడ్ మార్నింగ్. రైట్, ఈరోజు ఒక పవర్ఫుల్ గా టూల్ మీకు చెప్తాను. బేసిక్ గా ప్రతి కస్టమర్ కానీ లేకపోతే ప్రతి బిజినెస్ ఓనర్స్ చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, మనం ఎప్పుడే కానీ గమనించండి, మనము అంటే కొత్త కొత్త కస్టమర్ల కోసం మనం పరిగెత్తడం కాదు. ప్రతిరోజు కొత్త కస్టమర్ల కోసం పరిగెత్తే బిజినెస్ ఓనర్స్ ఎప్పుడు బిజీగానే ఉంటాడు. కానీ ఒక పైప్ లైన్ సిస్టమ్ నిర్మించుకున్నాడు అనుకో, ఆ బిజినెస్ ఓనర్ మాత్రం ఒక సేల్ వస్తున్నప్పుడు కూడా మంచి ప్రశాంతంగా ఉంటాడు. దీన్ని ఏమంటామంటే పైప్ లైన్ సిస్టమ్ అంటాం. మీరు ప్రతిరోజు కస్టమర్ కోసం వెతుకుతున్నారా, లేదా మీకోసం కస్టమర్ వచ్చే సిస్టమ్ నిర్మించుకున్నారా లేదా అని ఆలోచన చేయండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మీ దగ్గర ఒక వాటర్ ట్యాంక్ ఉంది అనుకుందాం. వాటర్ ట్యాంక్ ఉంది, దానిలో ప్రతిరోజు బకెట్తో నీళ్ళు తెచ్చుకున్నారు అనుకోండి, ఒక్క రోజు అలసిపోతారు, రెండో రోజు కూడా అలసిపోతారు. కానీ ఒకేసారి ఒక పైప్ లైన్ వేస్తే ప్రతిరోజు నీళ్ళు వాడంతా అవే వస్తాయి. సేమ్ మీ బిజినెస్ కూడా సేమ్ అట్లనే. ప్రతిరోజు కస్టమర్ల కోసం వెతకడం మీరు తిరగొద్దు. ఒక పైప్ లైన్ సిస్టమ్ గా మీరు ఏర్పాటు చేసుకుంటే లీడ్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తాయి. మీరు ఆ ప్రాసెస్ ని సిస్టాన్ని బిల్డ్ చేయాలి. దాన్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది నేను ఈ యొక్క క్లాస్ లో మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా నోట్స్ ఉంటే కింద చాట్ బాక్స్ లో టైప్ చేయండి, లేదా వాట్సాప్ నంబర్ ఉంది కదా, నా నంబర్ కి మీరు జస్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీకు టోటల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ బిజినెస్ కైనా ఈ యొక్క పైప్ లైన్ సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫ్రీలాన్సర్ కావచ్చు, నెట్వర్కింగ్ మార్కెటింగ్ కావచ్చు, సర్వీసింగ్ బేస్ ఉండొచ్చు, లేకపోతే ప్రొడక్ట్ బేస్ ఉండొచ్చు, ఈ కామర్స్ బిజినెస్ ఉండొచ్చు, క్లాతింగ్ బిజినెస్ ఉండొచ్చు. ప్రొడక్ట్ బేస్ అయినా సర్వీస్ బేస్ అయినా కానీ ఏది ఉన్నా ఈ యొక్క పైప్ లైన్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటారంటే, వచ్చిన కస్టమర్ ఎలా వస్తాడు, ఎక్కడికి వస్తాడు, లీడ్ క్లోజ్ అయిందా లేదా తెలుసుకోవాలి, ఫాలోఅప్ లో పెట్టాలా లేదా తెలుసుకోవాలి. అలాగే క్లోజ్ అయితే కూడా, ఒకవేళ క్లోజ్ అయినా కూడా క్లోజ్ అయిన వాళ్ళకి మీరు ఎలా రిమైండర్ చేయాలి, ఎలా ఫాలోఅప్ లో పెట్టాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అయిన పైప్ లైన్ కనబడుతుంది. క్రియేట్ పైప్ లైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పైప్ లైన్ నేమ్ అడుగుతుంది. పైప్ లైన్ నేమ్ ఇవ్వండి మీరు. ఎగ్జాంపుల్, నేను ఇన్సూరెన్స్ అని ఇస్తున్నా. దాని తర్వాత ఇక్కడ లీడ్ అని కనబడుతుంది కదా, ఇది న్యూ లీడ్. వచ్చిన ప్రతి లీడ్ కూడా, వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఫస్ట్ స్టేజ్ లో ఉండేది ఏంటంటే, ఇవి స్టేజెస్ వైజెస్ ఉంటాయి. ఓకే, ఈ స్టేజెస్ వైజ్ లో కూడా ఈ లీడ్ న్యూ లీడ్ కాబట్టి న్యూ లీడ్, కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్. మీరు ఒకవేళ ప్రపోజల్స్ ఏమైనా పంపించాలనుకుంటే పంపించారా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్లోజ్ అయింది అనుకుంటే క్లోజ్ అని చెప్పాలి. అంటే దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకొని పెట్టాలి. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ స్టేజ్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్టెడ్ అని పెడదాం. ఇంట్రెస్టెడ్, ఇంకొకటి నాట్ ఇంట్రెస్టెడ్ కూడా పెడదాం. నాట్ ఇంట్రెస్టెడ్, జస్ట్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు కిందికి మేము చేసుకోవాలనుకుంటే కూడా దీని డ్రాప్ డౌన్ గా లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ లేదనుకోండి, ఇక్కడికి వచ్చేసేయండి. ఇంట్రెస్టెడ్ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్, ప్రపోజల్ క్లోజ్, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే డైరెక్ట్ గా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది చూడండి. అయితే ఇక్కడ పైప్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఆపర్చునిటీకి వచ్చేయాలి. ఆపర్చునిటీకి వస్తే మీకు ఇది కరెక్ట్ గా కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినాయి న్యూ లీడ్, కాంటాక్ట్, ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ప్రతి లీడ్, వచ్చిన ప్రతి కస్టమర్ ఇక్కడ వస్తుంటే ఫస్ట్ ఇక్కడ న్యూ లీడ్కి వచ్చేస్తాడు. అప్పుడు న్యూ లీడ్కి వచ్చిన ప్రతి లీడ్ ని డ్రాగ్ చేసుకోవాలి. చేసుకున్నావు అనుకో,
ఆటోమేటిక్ గా ఎంతమంది క్లోజ్ అయ్యారు, ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎంతమంది ఫాలోఅప్ లో ఉన్నారు అనేది నీకు ప్రతిదీ కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.